అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ప్రదర్శన కోసం విశాఖ సుందరంగా ముస్తాబైంది. ప్రత్యేకించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మారిటైమ్ ఎగ్జిబిషన్తో పాటు ఐఎఫ్ఆర్ విలేజ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భారతీయ నౌకాదళం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నమూనాలు ఏర్పాటు చేశారు. యుద్ధ నౌకల్లో వినియోగించే ఆయుధాలు, ఇతర ముఖ్య పరికరాలు ప్రదర్శనకు ఉంచారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మారిటైమ్ ప్రదర్శనను, ఐఎఫ్ఆర్ విలేజ్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈలోపు ఐఎఫ్ఆర్ విలేజ్ను ఓసారి వీక్షిద్దాం. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ప్రదర్శన కోసం విశాఖపట్నం ముస్తాబైంది. పూర్తిగా ప్రస్తుతం మనం చూడొచ్చు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నౌకాదళ ఎగ్జిబిషన్తో పాటు ఇక్కడ ఐఎఫ్ఆర్ విలేజ్ పేరిట ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన వెనుక చూస్తే కనుక ఐఎఫ్ఆర్ విలేజ్, అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2016 కోసం మ్యారిటైమ్ ఎగ్జిబిషన్ పేరిట ఇక్కడ వేదికలను ఏర్పాటు చేశారు. లోపల నౌకాదళానికి చెందినటువంటి వివిధ నౌకలకు సంబంధించినటువంటి ప్రతిరూపాలు, నమూనాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు హాజరయ్యేటువంటి వివిధ దేశాలు, దాదాపుగా 51 దేశాలు హాజరవుతున్నాయి. ప్రస్తుతం వాటి జెండాలను కూడా ఈ ఫ్లీట్ ఇంటర్నేషనల్ మారిటైమ్ విలేజ్, అలాగే ఐఎఫ్ఆర్ విలేజ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. చైనా, అమెరికా, లండన్తో పాటు శ్రీలంక, అలాగే ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందినటువంటి 51 జెండాలను కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ జెండాలు, అలాగే ఐఎఫ్ఆర్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ జెండాను కూడా నౌకాదళం ఏర్పాటు చేసింది. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం రేపు సాయంత్రం నుంచి కూడా ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించడం ద్వారా ఈ ఐఎఫ్ఆర్ వేడుక పూర్తిగా ప్రారంభమవుతుందని చెప్పాలి. ఆ తర్వాత ఐఎఫ్ఆర్ విలేజ్ని, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఐఎఫ్ఆర్ విలేజ్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. దీంతో అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన సమీక్ష పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. దాదాపుగా 5 రోజుల పాటు సాగనున్నటువంటి ఈ ఐఎఫ్ఆర్ విలేజ్ కోసం వివిధ స్థాయిలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖలో జరిగే అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన సమీక్ష ఎలా ఉంటుందన్న అంశానికి సంబంధించి మ్యారిటైమ్ విలేజ్లో, మ్యారిటైమ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి నమూనా ప్రతి చిత్రం ఇది. దాదాపుగా 51 దేశాలు, భారత నౌకాదళంతో పాటు 51 దేశాలకు చెందినటువంటి వివిధ నేవీలు, అలాగే సబ్మెరైన్లు, అలాగే విమాన వాహక నౌకలు, ఇక నౌకాదళానికి చెందినటువంటి విమానాలు కూడా ఈ స్థాయిలో ఇలా ఎగురుతాయని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ప్రతిరూపంగానే ఇక్కడ నమూనాలు, వివిధ స్థాయిల్లో నమూనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క యుద్ధ నౌకలో ఎలాంటి పరికరాలు ఉంటాయి, అక్కడ వాడేటువంటి ఆయుధాలు ఏమిటి అన్న అంశానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐఎన్ఎస్ టునీర్ అనే యుద్ధ నౌకలో వాడేటువంటి ఇక్కడ టార్పెడోలు కానీ సబ్సానిక్ సూపర్సానిక్ టార్పెడోలను మనం చూడొచ్చు. అలాగే ఎన్ఏడి ఏకశిల నౌకాదళ ఆర్మమెంట్ డిపోకు సంబంధించినటువంటి ఏకశిల, అలాగే ఎన్ఎస్టీఎల్ చెందినటువంటి కొన్ని పరిశోధన పరికరాలను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక్కొక్క పరికరాన్ని చూస్తే కనుక ఇక్కడ నౌకాదళంలో ఎలాంటివి వినియోగిస్తారు, అలాగే యుద్ధ నౌకలో ప్రధానంగా ఎలాంటి ఆయుధాలు వాడతారన్న అంశానికి సంబంధించి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే అంటే ఇక్కడ ఐఎఫ్ఆర్ విలేజ్ పూర్తిగా మ్యారిటైమ్ ఎగ్జిబిషన్లో ప్రారంభమైన తర్వాత అందరి ప్రజలంతా కూడా చూసేందుకు, వీటినందరికీ చూపిస్తేందుకు నౌకాదళం ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్కటిగా చూస్తే కనుక ఐఎన్ఎస్ ముంబై, వెస్టర్న్ ఫ్లీట్స్ అంటే పశ్చిమ నౌకాదళానికి చెందినటువంటి కమాండ్కి చెందినటువంటి ఇక్కడ పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లీట్కి చెందినటువంటి పరికరాలు, యుద్ధ పరికరాలు ఎలా వాడతారు, వీటన్నింటినీ యుద్ధ నౌకల్లో ఎలా వినియోగిస్తారన్న అంశానికి సంబంధించి ఒక్కొక్కరుగా ఇక్కడ చూపించనున్నారు. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు కానీ, అలాగే సెన్సార్లు, అత్యాధునిక పరికరాలను కూడా ఈ ప్రాంతంలో ప్రదర్శనకు ఉంచారు. ఒక్కొక్కటిగా అంటే నౌకాదళ కమాండ్ హెడ్ క్వార్టర్స్తో పాటు, ఢిల్లీలో ఉండే నౌకాదళ హెడ్ క్వార్టర్స్తో పాటు ఐఎన్ఎస్ ముంబై పశ్చిమ దళ కమాండ్, అలాగే తూర్పు నౌకాదళ కమాండ్, విశాఖపట్నంలో ఉండే తూర్పు నౌకాదళ కమాండ్ కూడా పూర్తిస్థాయిలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ నౌకాదళానికి సంబంధించినటువంటి ఒక సబ్మెరైన్ మోడల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కానీ, అలాగే స్కూల్ పాఠశాల చిన్నారులకు కానీ అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు ఈ ప్రాంతంలో ఇక్కడ నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక జలాంతర్గామి ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, దాంట్లో నౌకాదళంలో పనిచేసినటువంటి సిబ్బంది ఎలా పనిచేస్తారు, అలాగే నౌకాదళ కమాండ్కి చెందినటువంటి ఈ జలాంతర్గామిలో ఎక్కడ ఇంజిన్ రూమ్ ఉంటుంది, ఇలా అన్నింటినీ కూడా నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక జలాంతర్గామి నమూనా ఇది. ఒక ఇంజిన్ రూమ్ వెనుక వైపు ఉంటుంది, అలాగే ఎస్కేప్ మెకానిజం, ఇందులో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలన్న దానికి సంబంధించి, ఇందులో ఉండేటువంటి నౌకాదళ సిబ్బంది ఎలా తప్పించుకోవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక నౌక సంప్రదాయ జలాంతర్గామితో పాటు ఒక అణుజలాంతర్గామి రూపొందితే గనక ఆ అణుజలాంతర్గామి కోసం ఎక్కడి నుంచి ఇంధనం ఉత్పత్తి అవుతుంది, ఎలా ఈ సబ్మెరైన్ నడిపేందుకు కావాల్సినటువంటి శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది, ఇంధనం ఎలా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ రూపొందించడం జరిగింది.
నౌకాదళం వాస్తవానికి సబ్మెరైన్లో ఆయుధాలు ఎక్కడ ఉంటాయి అనే అంశానికి సంబంధించి కూడా ఈ నమూనా చిత్రంలో చూపించడం జరిగింది. మిసైల్ కంట్రోల్ రూమ్, మిసైల్స్ ఈ పైనుంచి అంటే జలాంతర్గామి పైనుంచి ఇక్కడ మిసైల్స్ను ప్రయోగించే అవకాశం ఉంది. ఇక్కడ ఆయుధాలకు సంబంధించిన మిసైల్స్ ప్రయోగానికి సంబంధించి అలాగే టార్పెడోలకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇలా వివిధ రూపాలుగా ఇక్కడ జలాంతర్గామిలో ఉండేటువంటి అంశాలని నౌకాదళం ఇక్కడ స్పష్టంగా చూపించింది. ఇక్కడ టార్పెడోలు వాస్తవానికి జలాంతర్గామి ముందులో శత్రు దేశాలను ఎదుర్కోవడానికి శత్రు దేశాలకు చెందినటువంటి నౌకలను తుత్తునీయాలు చేసేందుకోసం ఇక్కడ టార్పెడోలు వినియోగిస్తారు. సోనార్ కాంప్లెక్స్ అంటే ఈ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి శత్రు నౌకలు కానీ అలాగే జలాంతర్గాములు కానీ అలాగే ఇతర అంశాలకు పరికరాలకు సంబంధించి సులువుగా తెలుసుకునేందుకు సెన్సార్ సోనార్ కంపార్ట్మెంట్ ఇది. అలాగే దానిపైన ఉండే టార్పెడోల ద్వారానే ఇతర దేశాలకు చెందినటువంటి శత్రు దేశాలకు చెందినటువంటి నౌకలను కూడా తుత్తునీయాలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా వివిధ స్థాయిల్లో ఇక్కడ నౌకాదళ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే కనుక నేవల్ ఏవియేషన్ పెవిలియన్ అంటే దాదాపుగా నౌకాదళానికి సంబంధించి యుద్ధ నౌకల్లో విమానాలు ఎగిరేందుకు కూడా ఉంటుంది. విమాన వాహక నౌకల ద్వారా ఇలాంటి యుద్ధ విమానాల్లోనే పైలట్లు అక్కడ శత్రు దేశాలకు చెందినటువంటి నౌకలు అలాగే సమీపంలో ఈ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఒక నౌకాదళ యుద్ధ విమాన నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. Mi-17 కానీ ఇతర హెలికాప్టర్ అన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలికాప్టర్ ద్వారానే సోనార్ పరికరాలు ఉపయోగించి ఈ ప్రాంతంలో కింద శత్రు దేశాలకు చెందినటువంటి అనుపానులు శత్రువులకు సంబంధించినటువంటి రహస్యాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం మీద అన్ని నమూనాలను కూడా ఈ మ్యారిటైమ్ ఎగ్జిబిషన్లో నౌకాదళం పొందుపరిచింది. మొత్తం మీద ప్రజలకు కానీ అలాగే పాఠశాల విద్యార్థులకు కానీ పూర్తిగా సులువుగా అర్థమయ్యేటట్టు ఈ ప్రాంతంలో మ్యారిటైమ్ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ప్రత్యేకించి నౌకాదళ ప్రదర్శన సమీక్ష ద్వారా పూర్తిగా నౌకాదళ శక్తి సామర్థ్యాలు యుద్ధ సన్నద్ధత గురించి మొత్తం ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ IFR జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.